నేను విజయవాడ భువనపురం నుంచి సార్. ఏంటి పెన్షన్ ఎలా పోయింది? మేము చెట్టు మీద నుంచి పడి ఎన్నుపూస దెబ్బ తగిలి మాకు కాళ్ళు చచ్చుపడిపోయినాయి. యూరిన్ మోషన్ వచ్చేది తెలియదు. పూర్తిగా మొత్తం మంచం మీదే మేము ఏమి చేయలేని పరిస్థితి. మా మీద ఇంకొకళ్ళు ఆధారపడి ఉండాలి. ఇంట్లో వాళ్ళు మాకు ప్రతిదీ చాకిరీ చేయాలి. మేము ఓన్లీ ఒక 10 నిమిషాలు పావుగంట కూర్చోగలం, అంతకుమించి కూర్చోలేము. వెనక ఈ వీల్ చైర్ సపోర్ట్ ఉంటే 1 గంట మాత్రం కూర్చోగలం. మాకు రీవెరిఫికేషన్ పేరుతో వచ్చి మాకున్న పర్సెంటేజీని 90% ఉన్నదాన్ని ఆ రోజు మాకు డాక్టర్లు కాళ్ళల్లో చెక్ చేశారు, అరికాళ్ళల్లో కూర్చారు, మోకాళ్ళ మీద కొట్టారు, అన్నీ చెక్ చేసి మాకు 90% ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన రీవెరిఫికేషన్ వచ్చిన డాక్టర్లు మాకు దూరంగా ఉండి మీకు ఎలా జరిగిందని చెప్పేసి అడిగి పర్సెంటేజ్ తగ్గించారు. మమ్మల్ని ఏమాత్రం ఒంటి మీద చేసి చెక్ చేయలేదు. దీన్ని మాకు 15,000 వచ్చేదాన్ని, దాన్ని పర్సెంటేజ్ 85% వేసి దాన్ని 6,000 కుదించారు. మాకు జీవనాధారం అదే. ఓకే. మరి ఎందుకని అంటారు? ఇప్పుడు మీలో ఉన్నటువంటి మీ అనారోగ్యం తగ్గిందని ఇట్లా ఇచ్చారా? లేకపోతే కనుక అట్లా అసలు డాక్టర్లు ఏ ఉద్దేశంతో పర్సెంటేజ్ తగ్గించి ఇచ్చారో మాకు అర్థం కావట్లా. ఈ రీవెరిఫికేషన్ అంటే అర్థమైంది, మనిషిని చెక్ చేయాలిగా. మాకు ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చిన రోజు మోకాళ్ళ మీద కొట్టారు, అరికాళ్ళల్లో పెన్నులు పెట్టి కూర్చారు, అన్నీ చేశారు. 2022లో జరిగింది. నాకు నవంబర్ నెలలో సర్టిఫికేట్ వచ్చింది. ఒకటి ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మీరు ఏదైనా చేయండి, మా కాళ్ళని మీరు పెన్ను కొట్టు కూర్చొని లేకపోతే శాఖ పెట్టుకోయండి. అమ్మ అబ్బా ఏదన్నా అన్నా నేను కాళ్ళు వెనక్కి జరిగినా నాకు ఈ 6,000 పెన్షన్ కూడా వద్దు. మేము అర్హులం కాకపోతే మీరు చెక్ చేయండి, ఒకసారి మీ సమస్యలో చెక్ చేయండి, కాళ్ళు నొక్కండి, ఏదైనా చేయండి. మాకేంటి స్పర్శ ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఏం పనిచేయదు మాకు. నాకు ఒక హ్యాండ్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇవి చూడండి, హ్యాండ్ కూడా సరిగ్గా పనిచేయదు. అది దీన్ని ప్రభుత్వం వారు మమ్మల్ని విన్నవించి మా పెన్షన్ పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాము.